హాయ్ అండి. వెల్కమ్ టు చారు అక్షు స్టైల్. ఈరోజు నేను కాసు బ్యాంగిల్స్ చేయాలనుకుంటున్నానండి. అవి కూడా గ్లాస్ బ్యాంగిల్తో చేయాలనుకుంటున్నాను. అది ఎలాగో ప్రాసెస్, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ నేను గ్రీన్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి త్రీ బ్యాంగిల్స్ చొప్పున 2 కట్ బ్యాంగిల్ చేయడానికి ఒక 2 బ్యాంగిల్స్ వాటి కోసం, అండ్ 2 బ్యాంగిల్స్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ చేయడానికి, అండ్ మిడిల్లోన 6 కట్ బ్యాంగిల్ కోసం 6 గ్రీన్ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. తర్వాత గ్రీన్ కలర్ 3mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదండి, అవి, ఇంకా వైట్ రౌండ్ కుందన్స్, కాసు బ్యాంగిల్స్ కోసం కాసులు. ఇవి స్మాల్ సైజ్ అండి, వీటిలో పెద్ద సైజ్ కూడా ఉంటాయి. అండ్ స్క్వేర్ వైట్ కుందన్స్, గమ్ము, గ్లూ పెన్, అండ్ కటర్ కూడానండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి బ్యాంగిల్స్, 3 బ్యాంగిల్స్ని కూడా గమ్ పెట్టుకొని 2 కట్ బ్యాంగిల్స్లా ముందు మనం రెడీ చేసుకోవాలండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, బాగుంటాయి. కొంతమందికి బాగా సెంటిమెంట్ కదండి, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కన్నా గ్లాస్ బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి, సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఇలాగా గ్లూ అప్లై చేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలండి. ఇలాగా ఈ 3 బ్యాంగిల్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. శ్రావణ మాసం కదండి, కాసు బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. లక్ష్మీదేవి అమ్మవారికి బాగా ఇష్టం కదా, కాసులతో చేస్తాం కదా, అందుకు కాసు బ్యాంగిల్స్తో ఈ డిజైన్ అనేది మేక్ చేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇగోండి ఇలాగా అటాచ్ చేసుకొని ఇది 1 or 2 అవర్స్ ఉంచేయాలండి. కంప్లీట్గా డ్రై అయితే ఒకదానికొకటి బాగా స్టిక్ అవుతుంది. ఇట్లానే 4 కట్ బ్యాంగిల్ కోసం 2 బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ఒకదానికొకటి అలా స్టిక్ చేసుకోవాలి. రౌండ్గా చుట్టూ రౌండ్గా గమ్ పెట్టుకొని ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 ప్రిపేర్ చేసుకోవాలండి, అవి ఒక 2 ప్రిపేర్ చేసుకోవాలి. మిడిల్లో 6 కట్ బ్యాంగిల్స్ 6, అవి ఆల్రెడీ గమ్ అంటించాను, కొంచెంసేపు పోతే డ్రై అవుతాయండి. ఇప్పుడు ఈ కాసు ఉంది కదండి, కాసుకి ఈ పైన ఉంది కదా, ఈ రింగ్ని మనం కట్ చేసుకోవాలండి. ఇగోండి ఇట్లా కట్ చేసుకొని ఇలా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఈ వీటిని మనం ఆ బ్యాంగిల్ మీద డిజైన్ మేక్ చేయడానికి యూస్ చేస్తాం. అన్నీ కూడా ఎడ్జెస్ ఉన్న రింగ్ అనేది కట్ చేసుకోవాలండి. ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాం. ఇదిగోండి 3 సరిపోలేదని మళ్ళీ ఎక్స్ట్రా ఒక బ్యాంగిల్ యాడ్ చేశాను. ఓవరాల్గా 4 బ్యాంగిల్స్ని యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ వదిలేస్తే ఇలా మంచిగా గట్టిగా స్టిక్ అయ్యింది. ఇప్పుడు వీటి మీద డిజైనింగ్ మనం చేసుకుందాం. దీనికి B7000 గ్లూ ఉంటుంది కదండి, దాన్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత కాసు బ్యాంగిల్స్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలని చెప్పాను కదండి, కట్ చేసుకొని దాన్ని ఇలా అమ్మవారి రూపు పైకి వచ్చేలా తీసుకొని ఇట్లా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలండి. ఇట్లా ఇలా పెట్టుకోవాలి. ఇవి గ్లాస్ బ్యాంగిల్ కదండి, అందుకని కొంచెం కదిలినట్టు అనిపిస్తాయి. పెట్టిన తర్వాత మొత్తం డ్రై అయిపోతే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఇలా చుట్టూ బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే ఫినిష్ చేసుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగా. ఇలా అమ్మవారు హెడ్ పైకి వచ్చేలాగా బ్యాంగిల్ మొత్తం మేక్ చేసుకోవాలి. నేను చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి అన్నీ ఫిక్స్ చేసాను కాసులు అనేవి. ఇప్పుడు ఈ సైడ్లు ఉన్నాయి కదండి, వాటిలో ఫ్యాబ్రిక్ గ్లో పెట్టుకొని ఇలా ఈ 2 గ్రీన్ కలర్ 3mm రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని స్టిక్ చేసుకోవాలి ఆ ప్లేస్లో. ఇట్లా ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం మేక్ చేసుకోవాలండి. నేను మీకు చేసి చూపిస్తాను. మొత్తం బ్యాంగిల్ మొత్తం అదే విధంగా మేక్ చేసుకోవాలి. చూడండి బ్యాంగిల్ రెడీ అయిపోయింది, చాలా బాగుంది కదండి.
చాలా బాగుంటుందండి ఈ సెట్ అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు మీ సపోర్ట్ ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇంకో బ్యాంగిల్ కూడా మేక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, చాలా బాగున్నాయి కదండి, బాగా రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటి మధ్యలో బ్యాంగిల్స్ 2 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, 4 కట్ బ్యాంగిల్స్ 2, అవేను 6 కట్ బ్యాంగిల్స్ మేక్ చేసుకుందాం. వీటికి గమ్ అప్లై చేసుకొని ఇలా ఫింగర్తో ఇట్లా అనుకోండి, మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. ఇప్పుడు ఈ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదండి, ఇలా పెట్టుకోవాలి. క్రాస్గా డైమండ్ షేప్లో పెట్టుకొని వాటి కింద ఈ గ్రీన్ కలర్వి ఉన్నాయి కదండి, 3 mm రౌండ్ కుందన్స్, వీటిని ప్లేస్ చేసుకోవాలండి. కొంచెం జరిగిపోతున్నాయి, ఇవి గ్లాస్ కదా, థ్రెడ్ లేదు కాబట్టి అంతగా స్టిక్ అవ్వట్లేదు. కొంచెం చూసుకొని నిదానంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఒక డ్రాప్ షేప్, అదే డాట్లా పెట్టుకొని ఇక్కడ సరిపోలేదండి, అందుకు 3 కుందన్స్ పెట్టాను. ఇలా పెట్టుకొని ఇవి ఉన్నాయి కదా రౌండ్ షేప్వి, మధ్యలో జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలండి, చేసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, రెడీ అయిపోయింది బ్యాంగిల్. ఇలాంటిది ఇంకోటి కూడా మనం మేక్ చేసుకోవాలి. ఇప్పుడే సర్దుకోవాలండి, గమ్ము కొంచెం డ్రై అవ్వకముందే సర్దుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇది గ్లాస్ బ్యాంగిల్ కదా, కొంచెం ఇట్లా ఉంది. ఇలాంటిది ఇంకోటి కూడా మనం మేక్ చేసుకుంటే ఈ మధ్యలో వేయడానికి బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒకసారి కావాలంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఇలాంటిది ఇంకోటి మనం మేక్ చేసుకుందాం. ఇదిగోండి, ఆ బ్యాంగిల్స్ మేక్ అయిపోయాయి కదా, సైడ్ మిడిల్ బ్యాంగిల్స్. వీటి కూడా అక్కడక్కడ కుందన్స్ పెట్టుకొని సిల్వర్ 3 mm రౌండ్ కుందన్ ఉంది కదండి, వాటిని స్టిక్ చేసుకోవాలి. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ మాత్రమైనా పడ్డాయి అంటే డిజైన్ గ్లాస్ బ్రేక్ అవుతుంది కదా. ఇట్లా పెట్టుకొని డిజైన్ చేసుకోవాలండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఛానల్ అయితే ఫస్ట్ ముందు సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి. ఇలాగేనండి, అక్కడక్కడ ఈ 3 చొప్పున పెట్టుకోవాలి. మొత్తం పెట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, 6 కట్ బ్యాంగిల్స్ అనేవి ఆల్రెడీ చేస్తాను. ఇది కొంచెం డ్రై అవ్వాలండి. డ్రై అయ్యాక మొత్తం సెట్ని పేరప్ చేసి చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి.